ఆదాముతో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, మీరు ఫలించి భూమిని నిండించండి అని చెప్పాడు. ఫలించి భూమిని నిండించండి అంటే మీరు భూమి అంతా వ్యాప్తి చెందండి, అది దేవుని చిత్తం. కానీ 11వ అధ్యాయంలో మీరు చూసారు, వాళ్ళు ఏమంటున్నారు, మనం అందరం కూడా ఒక చోటే ఉందాం, ఒకే చోట ఉందాం, అది దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏమిటంటే 2వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. ఇది దేవుని యొక్క చిత్తం. మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, భూమి అంతటి చుట్టూ మీరు వెళ్ళి విస్తరించి నిండించాలి, అది దేవుని చిత్తం. కానీ వీళ్ళు ఏం చేస్తారట, ఆకాశమును అంటూ పెద్ద భవనం అంట, అంటే హై రైజ్డ్ బిల్డింగ్స్ అంటున్నాం కదా, ఏమిటది 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు. ఈరోజు హైదరాబాద్ పట్టణంలో ఏ మూల చూసినా సరే 20, 30, 40, 50 ఫ్లోర్లు, అందరం కూడా ఒకే బిల్డింగ్లో ఉండాలి అనేటటువంటి ఫ్లోర్లు కడుతున్నారు ఇప్పుడు. కానీ వీళ్ళు ఎప్పుడో కట్టాలని ప్రయత్నం చేశారు. కానీ అది దేవుని యొక్క చిత్తము. ఒకే చోట ఉండాలనేది దేవుని చిత్తం కాదు. పైపెచ్చు వాళ్ళు దేవుణ్ణి మరిచి, దేవుని ప్రమేయం లేకుండా, దేవుని పర్మిషన్ లేకుండా, వాళ్ళ పేరు కోసం ఏదో సాధిద్దాము అని చెప్పేసి పెద్ద భవనాన్ని కట్టాలని ప్రయత్నం చేస్తే దేవుడు ఏం చేశాడో తెలుసా, వారి ఆలోచనలను తారుమారు చేసేసాడు, తల్లక్రిందులు చేశాడు. ఫలితంగా జరిగింది ఏమిటయ్యా అంటే, చెదరగొట్టబడ్డారు. సహోదరి సహోదరులు, ఆ రోజు వారు నిర్మించిన ఆ నిర్మాణం సగంలో ఆగిపోయింది. ఈరోజు మనలో చాలామంది జీవితాల్లో చాలా పనులు సగంలో ఆగిపోతున్నాయి. పనులు ఆగిపోతున్నాయి, ప్రయత్నాలు ఆగిపోతున్నాయి, ప్రయాణాలు ఆగిపోతున్నాయి. ఇంటి నిర్మాణం పని సగంలో ఆగిపోయింది, కూతురు పెళ్లి ప్రయత్నం సగంలో ఆగిపోయింది, ఇతర దేశాలకు వెళ్ళే ప్రయత్నం సగంలో ఆగిపోయింది, నీ చదువు సగంలో ఆగిపోయింది, నీ ఉద్యోగం సగంలో ఆపేశావు. ఎందుకు అలా జరిగిందో తెలుసా? నీ జీవితంలో నువ్వు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నావు కాబట్టే సగంలోనే నీ ప్రయత్నాలు, నీ పనులు, నీ ప్రయాణం ఆగిపోయింది, తారుమారు అయిపోయింది, తల్లక్రిందులు అయిపోయింది. అలా ఇష్టానుసారంగా జీవిస్తున్న ప్రజలను చూసి ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏమిటంటే, నా ఇష్టానుసారంగా జీవించే ఒక తెగను, ఒక జాతిని, ఒక ప్రజను, ఒక దేశాన్ని నేను ఏర్పరచుకుంటాను. ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా నా ప్రజలు ఎలా ఉంటారో నేను నిరూపిస్తా, నా బిడ్డలు ఎలా ఉంటారో నేను నిరూపిస్తా అని చెప్పి దేవుడు తీర్మానం తీసుకున్నాడు. తన బిడ్డలు తన స్వకీయ జనముగా, తన రాజ్యముగా ఈ భూమి మీద ఉండాలి అని దానికి ప్రారంభంగా దేవుడు ఏం చేశాడో తెలుసా? అబ్రహాముని ఏర్పరచుకున్నాడు. అబ్రహామా, నిన్ను ఒక జనముగా చేస్తా. జనము అంటే రాజ్యము. నిన్ను ఒక రాజ్యముగా చేస్తా, నీ పేరట ఒక దేశాన్నే స్థాపిస్తా, సమస్త జనులను నేను నీ ద్వారా దీవిస్తా. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి, ఎంత గొప్ప వాగ్దానం అండి. దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు అబ్రహాము పట్ల శ్రేష్టమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఈరోజు నిన్ను పిలిచిన దేవునికి నీ పట్ల శ్రేష్టమైన ఆలోచనలు ఉన్నాయి, మర్చిపోకండి. 11 సంవత్సరాల చిన్న ప్రాయంలో నేను బహు అల్లరి చిల్లరిగా జీవించాను. హద్దులేని ప్రేమను చూపినే యేసయ్యా, మొద్దునైనా నన్ను మార్చనే యేసయ్యా. ఈ పాట ఎవరు రాశారో తెలుసా? ఒక మొద్దు రాశాడు. ఎవరు రాశారు? ఒక మొద్దు. ఎందుకు పనికిరాని ఒక మొద్దుగా నేనున్నప్పుడు నా జీవితాన్ని ప్రభువు మార్చాడు. కాబట్టి ఆ పాట రాశాను. హద్దు లేని ప్రేమను చూపించి ఒక మొద్దుగా పడి ఉన్న నన్ను దేవుడు తన బిడ్డగా మార్చుకున్నాడు. సహోదరి సహోదరులు,
పనికి రానటువంటి ఒక పిల్లవాడిని, చదువు సంధ్య లేనటువంటి ఒక మొద్దును దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. సతీష్ కుమార్ పట్ల మాత్రమే దేవునికి ప్రణాళిక ఉందంటారా? సతీష్ కుమార్ కొరకు మాత్రమే దేవుడు శిలువలో మరణించాడంటారా? లేకపోతే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి కోసం దేవుడు మరణించాడంటారా? మీరేమంటారు? నన్ను కూడా దేవుడు ప్రాణంగా ప్రేమించాడు అన్నవాడు చూపిస్తారా? రైట్. మరి మిమ్మల్ని కూడా దేవుడు ప్రాణంగా ప్రేమించినట్లయితే మీ పట్ల దేవునికి ప్రణాళిక ఉందంటారా లేదంటారా? చెప్పండి గట్టిగా. ఖచ్చితంగా మీ పట్ల దేవునికి ఉన్నతమైన ప్రణాళిక ఉంది. మా నాన్నగారు సంపూర్ణంగా అన్య సాంప్రదాయాలతో నిండిపోయిన కుటుంబానికి చెందిన వాళ్ళు. సృష్టిని పూజించిన వాడు, మనిషి సృష్టించినటువంటి దేవుళ్లను దేవతలను పూజించిన వాడు. అయినా ఆయన పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఏడో తెలుసా? ఒకరోజు నీ గర్భమందు ఓ దీన సేవకుడు ఉదయిస్తాడు. అనేక లక్షల మందికి, అనేక కోట్ల మందికి సువార్తను అందించేటటువంటి ఒక కుమారుడు నీకు జన్మిస్తాడు. ఆ కుమారునికి నువ్వు తండ్రిగా ఉంటావు, తల్లిగా ఉంటావు. అనగా అన్య సాంప్రదాయాలతో నిండిపోయినటువంటి కుటుంబానికి నేను చెల్లినప్పటికీ అమ్మ పట్ల, నాన్న పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏమిటో తెలుసా? వాళ్ళిద్దరి ద్వారా ఈ లోకానికి ఒక సేవకుడిని, ఒక సువార్థికుడిని, ఇదిగో ఇలాంటి కాపరిని లోకానికి పరిచయం చేయాలి, మీరు పరిచయం చేయాలి అని దేవుడు నా తండ్రి పట్ల, తల్లి పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, విను. అమ్మకు కానీ నాన్నకు కానీ కనీసం వాళ్ళ ఆలోచనలో కానీ వాళ్ళ ఊహల్లో కానీ ఎప్పుడూ అనుకోలేదు వారి ద్వారా లోకానికి ఇంత గొప్ప సంఘానికి కాపరి ఉదయిస్తాడు అని ఎప్పుడు అనుకోలేదు. ఈరోజు చెప్తున్నా సహోదరుడా, సహోదరి, నువ్వు ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే బహుశ్రేష్టమైనటువంటి కుమారులను, కుమార్తెలను నువ్వు చూడబోతున్నావు. అటు కృప దేవుడికి ఇవ్వబోతున్నాడు. లేదా మనవడిని, మనవరాల్ని నువ్వు చూడబోతున్నావు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇందాక మీరు చేయి చూపించారు. ఏమంటే దేవుడు నన్ను ప్రాణంగా ప్రేమించాడు. ప్రాణంగా ప్రేమించిన దేవునికి నీ పట్ల ప్రాధాన్యత ఉంది, ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఆయనకున్నాయి. అందులో సందేహము లేదు. దేవుడు ఏర్పరచుకున్నాడు అబ్రహామును. నాటి తరంలో దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు. నేటి తరములో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. మర్చిపోవద్దు. అలా ఏర్పరచుకున్న దేవుడు ఏమన్నాడు? అబ్రహామా, నిన్ను దీవిస్తా, అబ్రహామా, నిన్ను ఆశీర్వదిస్తా, ఆశీర్వాదకరముగా మార్చేస్తా. నిన్నెవరైనా దీవిస్తే వాళ్ళని దీవిస్తా, నిన్నెవరైనా ద్వేషిస్తే వాళ్ళను శపిస్తా, నీ ద్వారా సమస్త జనములను నేను ఆశీర్వదిస్తా అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. కానీ ఆ ఆశీర్వాదాలు, దీవెనలు అబ్రహాము పొందుకోవాలి అని అంటే ఒక కండిషన్ ఉంది. అలాగే దేవుడు మనల్ని దీవించాలన్నా, హెచ్చించాలన్నా, గణపరచాలన్నా, గొప్ప చేయాలన్నా ఒక కండిషన్ ఉంది. ఏమిటి ఆ కండిషన్ అంటే, నెంబర్ 1 ఏమంటున్నాడు? నీవు లేచి నీ దేశము నుండి, ప్రాంతము, నీ బంధువుల యొద్ద నుండి ప్రజలు, నీ తండ్రి ఇంటి యొద్ద నుండి పద్ధతులు. 3 చెప్పండి. ప్రాంతము నుండి, ప్రజల నుండి, పద్ధతుల నుండి వేరై నేను నీకు చూపించు దేశానికి వెళ్ళో, అప్పుడు నిన్ను దీవిస్తా. దేవుడు మనల్ని దీవించాలి, ఆశీర్వదించాలి అని అంటే, సహోదరి సహోదరులు, పోయిన వారు నేను చెప్పినట్టుగా మనలో ఉన్న చీకటిని దేవుడు ఏం చేయాలి? వేరు చేయాలి.